ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి వాళ్ళకి ఉంటుంది. దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లో తిరుగు, ఏ సమస్యల మీదైనా ప్రశ్నించు, ప్రజల పక్షాన మాట్లాడి. నీకు అంత ఛాలెంజ్ అయిన ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు జగన్ చూపిస్తాడా? ఏం చూపిస్తాడు? ఏడని చూపించేదాడు? పొట్టి చచ్చినాడు, ఆడికి అంత సీన్ లేదు, ఏం చూపించలేడు కూడా. మీ పేరు? పద్మావతి అండి. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు? ఇది మంచి ప్రభుత్వం. ఇది బల్లగుద్ది చెప్తున్న అందరు ప్రజలు చెప్తున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం. చింతలు లేని కుటుంబంలాగా చూస్తున్నారు. మంచి ప్రభుత్వం. మీరేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు, అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం ప్రజల మీద రాక్షస పరిపాలన చేస్తుంది, అలాగే మా వైసీపీ కార్యకర్తలు కూడా టార్గెట్ చేస్తుంది, రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, ఎంత మాత్రాన్ని అధికారం చేతిలో ఉంటే మా మీద అక్రమ కేసులు పెడతారని అంటున్నారు కదా. నువ్వు పెట్టలేదా? నువ్వు చేయలేదా? నువ్వెన్ని చేసావు? నువ్వు మర్చిపోయావా? గత 5 సంవత్సరాలు నువ్వు చేసినవన్నీ మర్చిపోతే ఎట్లాగా? ఒక్కసారి గతం వెనక్కి తిరిగి చూసుకో, తెలుసుది. రాక్షస పరిపాలన నుంచి మేము విముక్తి పొంది మంచి ప్రభుత్వంలోకి వచ్చాం. అలాగే జగన్ అంటున్నారు కదమ్మా పవన్ కళ్యాణ్ గారిని, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి, జీవితం మొత్తం మీద చూసుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి ఎగతాళిగా నవ్వుతున్నారు కదా. నువ్వు అది లేదు కదా, మీ నాన్న సపోర్ట్ వల్ల వచ్చిన వాడివి నువ్వు మాట్లాడతావా జగన్? అసలు ఏం తెలుసా నీకు? ఏదో అడిగావు జనాలని, ఒక్క ఛాన్స్ అన్నావు. ఒక్క ఛాన్స్కే అందరు జనాలని 5 సంవత్సరాల సంఖ్య నాకు ఇచ్చావు. నువ్వు ఎక్కువ తక్కువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఒక్కసారి నువ్వు గతం వెనక్కి తిరిగి చూసుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడి కడుపున నువ్వు పుట్టకపోతే నువ్వు అసలు జనాభా లిస్టులోనే ఉండేవాడివి కాదు. ఆయన అంటున్నారు కదమ్మా, ఇంకా నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు కదా. ఏం చూపించావు? నీకు 11 సీట్లతో కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడుక్కుంటున్నావు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నావు. అక్కడే తెలిసిపోవట్లేదా నీ 30 ఏళ్ల పరిపాలన ఏంటో? రీసెంట్గా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, గతంలో కూడా చూసారు బడ్జెట్ సమావేశాలు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు ఎంత అన్డిసిప్లిన్గా జరిగినాయో ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. తల్లికి వందనం అనేది ఇప్పుడు మే నెల దగ్గర నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు ఫస్ట్ విడత అనేది అయిపోవాలి అని అంటున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తాము అని అంటున్నారు. రైతు భరోసా కింద 20,000 ఇవ్వాలి ప్రతి సంవత్సరం అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తాడు బాబు గారు. అందరికీ అనుకున్న ప్రకారం ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు పరచకుండా ఉండరు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అన్ని పథకాలు అమలు పరిచే విధంగానే చేస్తారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా అండి, మరి ప్రతిపక్ష హోదా మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాడికి ప్రతిపక్ష హోదా కాదు, అసలు అసెంబ్లీ గేట్ దగ్గరికి రానివ్వకూడదు అటువంటి వాడిని. అసలు అసెంబ్లీ గేట్ కూడా నువ్వు టచ్ చేయడానికి నీకు ఇది లేదు. ప్రజలు అంతా చీకొట్టేసి నిన్ను తోసారు. అయినా నువ్వు అసెంబ్లీ గేట్ పట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా అంటే ఎంత చీప్గా ఎంత చండాలంగా ఉందో. నీ డిగ్నిటీకే వదిలేస్తున్నావు. అంటే రీసెంట్గా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికైనా కర్మ ఫలితం తప్పదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా, కనీసం పెద్దవాళ్ళన్న గౌరవం లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటికి లాగినందుకు కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఇంకా ఉన్నారు చాలామంది, అనుభవించాలి, వాళ్ళు వస్తారు. యాంకర్ శ్యామల అంటుంది కదా, మెయిన్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఎందుకు మా వైసీపీ కార్యకర్తలని? మరి అదే పని మీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసుకోకుండా బాబు గారి మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు? మరి చెప్పు శ్యామల, ఇదే మాట నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు? అభివృద్ధి చెయ్యి, అమరావతిని డెవలప్ చెయ్యి, పోలవరాన్ని డెవలప్ చెయ్యి అని నువ్వెందుకు అడగలేదు? మేము అభివృద్ధి చేస్తున్నాము, ఇవి చేసుకుంటా వస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఏం చెప్తారు ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి? ఇది 100% మంచి ప్రభుత్వం. ఓకే అమ్మా, మీ పేరు? నా పేరు సత్యవతి మదల. అలాగే చూసుకుంటే అమ్మ, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చాలా ఎగతాళి చేసి మాట్లాడారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
అయ్యా జగన్మోహన్ రెడ్డి, మరి నువ్వు 175కి ఎక్కువ అని చెప్పి విర్రవీగగా ఒకప్పుడు, మరి ఇప్పుడు నువ్వు పడిపోయింది ఏంటి? కేవలం 11 సీట్లకి అంకితం అయిపోయావు. నువ్వు ఎవరిని విమర్శిస్తావు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఆయన కూటమి ప్రభుత్వంలో కానివ్వండి 21 స్థానాలు, 21కి 21 అంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత నీకు లేదు. ఎందుకంటే ఆయన ఎంత ఉన్నతమైన స్థాయి అయింది. మీరు ఎందుకండి విమర్శిస్తున్నారు? అసలు 11 సీట్లు కేవలం మీకు జనాలు బుద్ధి చెప్పారు, మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ మీద విమర్శించడం అది చాలా తప్పు. అలాగే ఆయన అడుగుతున్నారు కదమ్మా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని. ప్రతిపక్ష హోదా నీకు జనాలు మొన్నే చెప్పారు, మీకు అసెంబ్లీలో కూడా చెప్పాడు మా పవన్ అన్న, లోకేష్ అన్న అందరూ చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు గెలిపిస్తే వచ్చిద్ది. అది నీకు 11 సీట్లు తెచ్చుకున్నావు, ఎలా వచ్చింది? అయినా సరే ప్రతిపక్షంగా నువ్వు పోరాడాలి. నువ్వు అంత సమర్థవంతుడైన మాజీ ముఖ్యమంత్రి అయితే ప్రజల పట్ల నువ్వు విశ్వాసం చూపించుకోవాలి. నువ్వు ప్రజల పట్ల నువ్వు తిరగాలి. పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి నువ్వు. గతంలోనే నువ్వు సీఎంగా ఎలగబెట్టినప్పుడు ఏం చేసావు? పరదాలు కట్టుకొని అటు వెళ్ళేవాడివి. ఇప్పుడు మళ్ళీ నీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నువ్వెలా అంటున్నావు? నీకు కావాలి, ప్రజల దగ్గరికి రా. ప్రజల దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లో తిరుగు. ఏ సమస్యల మీదైనా ప్రశ్నించు, ప్రజల పక్షాన్ని మాట్లాడి. నీకు అంత ఛాలెంజ్ అయిన ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే నువ్వు రా, జనాల్లో రా. ముందు నీకు దమ్ము ధైర్యం లేకుండా నీకు ప్రతిపక్ష హోదా ఎట్టా వచ్చిద్దిరా బాబు? నువ్వు ముందు జనాల్లో తిరుగు. నువ్వు జనాల్లో తిరిగి నా పలానా జనం కోసం పోరాడు. అప్పుడు నిన్ను ఏదైనా అనుకో మా నాయకుడు అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో. నువ్వు కార్యకర్తలకు కూడా ఏం చేయట్లా, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండట్లా. దేనికి అందుబాటులో ఉండగా నువ్వు దేనికి ఇంకా నీ సైకో పరిపాలనలో ఎమ్మెల్యేలు పారిపోయారు, మంత్రులు పారిపోయారు, మిగతా 11 మంది కూడా అసలు ఉన్నారా ఊడారా కూడా తెలియట్లేదు అక్కడ. మొన్న అసెంబ్లీకి వచ్చావు, 11 నిమిషాలు ఉన్నావు, వెళ్ళిపోయావు. నీకు ప్రతిపక్ష హోదా కావాలని అంత మురిసిపోతున్నావు. కొనుండు అసెంబ్లీలో కూర్చో, జనాల పట్ల మాట్లాడాలి కదా. ఎర్రిపప్పలాగా నువ్వు ఇంకా మిగతా 11 మందిని కూడా ముంచేసి వెళ్ళిపోతున్నావు. ఆ 11 సీటు గెలుచుకున్నారు. ఆ నియోజకవర్గాలకు ఏం కావాలని చెప్పి నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయొచ్చు కదా. మీకు దమ్మున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నువ్వు సరైన ముఖ్యమంత్రివే, సరైన ప్రతిపక్ష నాయకుడివే అనుకుంటే నీకు చేత కాదు. కానీ ఏంటో చెప్తావు నువ్వు, అసలు నువ్వు దేనికి పనికిరావయ్యా? అమ్మ ఆయన అలాగే అంటున్నారు కదా. అంటే ఏదైనా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఒక ఎమ్మెల్యేగా అయినా వచ్చి ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవాలి కదా. అసలు ప్రజా సమస్య దేనికి పనికిరాడండి. ఇంకా ఇక వెళ్ళిపోవడం, ఆస్తులన్నీ పెట్టుకున్నాడు. లండన్ దేనికో వెళ్ళిపోతాడు ఫ్లైట్లో, మొత్తం దొబ్బేశాడు. నీ ఎగ్ పఫ్ఫులకి కొన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టు, నీ రంగురాలకి కొన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టు. మమ్మల్ని తిరిగి నువ్వు సూపర్ 6 అక్కడ ఇస్తావని చెప్పి ఎగదోస్తున్నావు జనాల్ని. నీకు బుద్ధి ఉందా అసలు? ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గోతులు పెట్టి అంత నువ్వు బేభత్సమైన రౌడీ రాజకీయం చేసి నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు? కోటాను కోట్లు తెంగేసి దేనికైనా సరే ముందు కోట్లే. నీ పైశాచిక ఆనందానికి, ఎగ్ పఫ్లకు కానీ, రంగులు మార్చడంలో కానీ, రంగు పాస్బుక్ల్లో కానీ, క్రికెట్ కిట్టులు గాడ్ల మీద కూడా నీ బొమ్మ వేసుకున్నట్టు నవ్వుతున్నారా బాబు ప్లే గ్రౌండ్లో. ఏంటి అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, నా సత్తా చూపిస్తాను అని అంటున్నారు కదా. నీ సత్తా ఉంటే మొన్న చూపించుకోవాలి కదరా. నీకు 11 సీట్లు ఎందుకు కైవసం చేస్తారు జనాలు? నీకు సత్తా లేని ముఖ్యమంత్రివి, నీకు ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రివి. నువ్వెక్కడరా ఓజీ2 2.2 అని చెప్పేసి వస్తావు? అసలు బాబు గారు విజన్ ఉన్న నాయకుడు. ఓజీ అంటే మా బాబు గారు, ఓజీ స్పీడ్. అసలు 78 సంవత్సరాలన్న పోటుగాడు, మొనగాడు ఎవరైనా ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు తర్వాతే. నువ్వు నీ 2.0 ఎక్కడన్నా మడిచి ఇంకెక్కడన్నా పెట్టుకో, మా దగ్గర చెప్పాలి నీ కళ్ళబొల్లి కబుర్లు. ఏం చెప్తారమ్మా ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి? ఒక్క మాటలే అండి, ఇది మంచి ప్రభుత్వం అండి. రాబోయే 30 సంవత్సరాలు కూడా మాదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఇదే చెప్తున్నా. నువ్వే పాతాల్లోకి వెళ్ళిపోయావయ్యా. నువ్వు జనాల్లో తిరగడానికి లేదు. నువ్వు ఒక మోసగాడివి, మాయగాడివి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు పెట్టే బేడ సర్దుకొని ఇంకా పక్కూరులో ఏదైనా చూసుకో. పక్కూరులో ఏమైనా వ్యాపారాలు ఉంటే పెట్టుకో.
ఇంకెంత మట్టుగానే ఆంధ్ర రాష్ట్రం జోలు రామాక, మా ముఖ్యమంత్రులు అనమాక, మా పవన్ అనమాక, ఆంధ్ర అసలు జనాభా లెక్కల్లో నువ్వు లేవయ్యా, అసలు లేవు. నువ్వేం చేసుకుంటా చేసుకో. ఈ ఆంధ్రాలో నువ్వు అడుగు పెట్టి జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం అనేది అయిపోయింది. నీ చరిత్ర అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. అమ్మా మీ పేరు? నా పేరు దివ్యశ్రీ అండి. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది పరిపాలన అనేది? పరిపాలన బాగుంది మేడం. ఇప్పుడు ఏంటంటే మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వానికి మేము ఎన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దవాళ్ళకి పెన్షను అందరికీ ఒకేసారి 1000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు మేడం. నెక్స్ట్ అన్నా క్యాంటీన్ పెడుతున్నాడు. పేదవాడు వెళ్ళి తినడానికి 5 రూపాయలకి భోజనం పెడుతున్నాడు. నేను కూడా మొన్న అన్నా క్యాంటీన్కి వెళ్ళానండి. చక్కగా ఒక పప్పు, కూర, పచ్చడి, పెరుగు, సాంబార్ అన్నీ పెడుతున్నారు. 5 రూపాయలకి ఎవరైనా పెడతారండి అట్లాగా? ఇవాళ మనకి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అలా జరుగుతున్నాయి. ఎవరికి మహిళలకు కానీ ఎవరికి ఏ బాధ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఉన్నామండి. అలాగే రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఈ బడ్జెట్ సమావేశాలు అనేది గతంలో కూడా చూశారు. అవును. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు మన బాబు గారు వచ్చేసరికి మనకి కేటాయిస్తున్నారు. ఏది మహిళా కోటా కింద రేపు మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తున్నారండి. తల్లికి వందనం 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా మనిషికి 15,000 జగన్ ఇచ్చాడండి. జగన్ ఏ ప్రభుత్వంలో ఇచ్చాడండి? 2 పిల్లలు అన్నాడు, కానీ ఇచ్చింది ఒక్కడికేనండి. ఆ ఒక్కడికి కూడా ఒకళ్ళకి ఇస్తున్నాడు, ఒకళ్ళకి ఇవ్వలేదు. కానీ పథకాలు మేమే బాగా ఇచ్చాము, ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఏం చేతగాని ప్రభుత్వంలా మిగిలిపోతున్నారు. గ్యాస్ బండ్లు ఎవరు ఇస్తున్నారండి? మరి గ్యాస్ బండ్లు ఇవాళ ఇంటింటికి ఫ్రీగా గ్యాస్ బండ్ ఇచ్చారండి. సంవత్సరానికి 4 బండలు చొప్పున ఇస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చారండి. నెక్స్ట్ పెన్షన్ ఎంత పెంచాడు? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్లకి 1000 రూపాయలు పెంచాడు. కానీ బాబు గారు ఎక్కినమ్మడినే 1000 రూపాయలు చొప్పున ఇచ్చేసారండి. ఏ ప్రభుత్వం అలా చేసిందా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ తల్లికి వందనం రేపు నుంచి మొదలు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టారు. కరెంటు బిల్లులు తగ్గినాయి, గ్యాస్ బండలు తగ్గినాయి. ఇంకెవరు చేస్తారు అలాగా? అలాగే జగన్ అంటున్నారు కదమ్మా, నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన, జగన్ 2.0 చూపిస్తాను అని అంటున్నారు కదా. ఎవరు? జగన్ చూపిస్తాడా? ఏం చూపిస్తాడు? ఏడు చూపించేదాడు పొట్టు చచ్చినాడు. ఆడికి అంత సీన్ లేదు, ఏం చూపించలేడు కూడా. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, అన్నీ చేసి చూపిస్తాం. ఏదో ఒక వాళ్ళ నాన్నగారి మీద అభిప్రాయంతో అప్పుడు జనాలు వేసి గెలిపించారు. ఇంకా వాడు రావటానికి లేదు, వాడు మాకు చూపించడానికి లేదు. మరి ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదమ్మా, ఎందుకు ఇస్తారండి? ఏం చేశాడని వాళ్ళు ప్రతిపక్ష హోదా? వాడు ఏం చేశాడు, ఏం చెందాడు? అసలు ఇవ్వటానికి ఒక న్యాయం ఉండాలిగా. ఇప్పుడు దాకా చేసి మమ్మల్ని 5 ఏళ్ల పాటు అందరినీ ఒక నరకంలో పడేశాడు. ఇలాంటి వాడి ప్రతిపక్ష హోదా ఇచ్చి మమ్మల్ని చంపేయడానికా? మరి ఆయన అడుగుతున్నారు కదమ్మా, పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేశాడు కదా. నువ్వెన్నిసార్లు గెలిచావు? అది కూడా మీ నాన్న వల్ల మేము భిక్ష పెడితే నువ్వు గెలిచావు, అంతేగాని ఎమ్మెల్యేగా నువ్వు ఒకసారిగా గెలిచింది. ఆయన ఇప్పుడు ఎక్కారు, ఆయన చేసి చూపిస్తున్నాడుగా. నువ్వేం చేసి చూపించావు? మీ నాన్న వల్ల గెలిచావు. వాళ్ళ నాన్న వల్ల కాదుగా. ఆయనకున్న విలువను బట్టి జనాలు వేసి గెలిపించుకున్నారు. అది నిజాయితీగా మా మనసులో చేసి గెలిపించుకున్న ఓట్లు, నీకు మీ నాన్న సింపతితో వేసిన ఓట్లు. ఇదేమో రాక్షస పరిపాలన అని చెప్పేసి అని అంటున్నారు కదా. రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా వైసీపీ కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి మీరు వైసీపీ కార్యకర్తల మీద అన్నవాళ్ళు టీడీపీ కార్యకర్తలను మీరు ఎంత ఇబ్బంది పెట్టారు? పట్టాభి ఇంటి మీద రాళ్ళు ఎందుకు వేసుకొట్టారు? ఇష్టం వచ్చినట్టు భువనేశ్వరమ్మని ఎలా తిట్టిపోసాడు వంశీ? అది మీరు చేసింది కుట్రలు, రాజకీయాలు. మేము చేసిన తప్ప? అది మీరు చేసిన మంచి పాలన మీరు చేసిందేగా. మరి ఆ రోజు నిందలు వేసి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి గన్నవరం నియోజకవర్గంలో ఒక అతను అయితే నడి రోడ్డులో కొట్టి చంపేశారు. అతన్ని మరి ఏం చేశారు మీరు? అలాంటి వాళ్ళని శిక్ష వెయ్యాలా వద్దా చెప్పండి. మనుషుల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం? మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష అనేది దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళ మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు నిజంగానే ఈ ప్రభుత్వం కక్షపూరితమైన పరిపాలన చేస్తుందంటారా, చట్టపరంగా వెళ్తుందంటారా? చట్టపరంగానే వెళ్తుందండి. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? పర్ఫెక్ట్, ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, వాళ్ళకి విలువ తెలియాలి, ఇంకొకళ్ళ మీదకి అనేది రాకుండా అనేది ఉండాలి. మీ పేరు? నా పేరు లక్ష్మీరాణి అండి. మాది 63వ డివిజన్.
అమ్మ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ అధికారంలోకి వచ్చినాక మేము చెప్పక్కర్లేదని ప్రజలందరూ చెప్తూనే ఉన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో మేము పడిన అష్ట కష్టాలు అందరూ తెలిసినవే. ఇప్పుడు మేము అందరూ ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మేము చెప్పక్కర్లేదండి, పబ్లిక్ అంతా చెప్తూనే ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? ఏమ్మా, గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో మేము పొందింది లేదు, మాకు లబ్ధి చేకూరింది అంతకన్నా లేదు. అందుకనే కదా ఒక్కసారిగా లాగి కింద పడేసినట్టు చేశారు ప్రజలందరూ కలిసి. అసెంబ్లీలో చూసుకుంటే రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అమ్మఒడి గతంలో, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి 15,000 వేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే రైతు భరోసా కింద 20,000 ఇవ్వాలి అని అంటున్నారు. ఎలా అనిపించిందమ్మా? అమ్మఒడి ఇస్తానన్నది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని జగన్ గారి ప్రభుత్వంలో ఒప్పుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఒక్క మనిషికే అని చెప్పి తర్వాత మాట మార్చారు, మడం తిప్పారు. తర్వాత ఇస్తానన్న అమౌంట్ ఎంత అంటే ఈ సంవత్సరం శాంక్షన్ అయింది, వచ్చే సంవత్సరానికి ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు వచ్చాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్న టైంలో ఇన్ టైంలోనే ఇస్తున్నారు బాబు గారు, ఇస్తారు కూడా. మాకు ఆ నమ్మకం ఉంది. ఇదివరకు రైతులకి 12,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ ఇచ్చాక 20,000 అనౌన్స్ చేశారు, కొంతమందికి ఇచ్చారు, అది అమలు అవుతూనే ఉంది. ఓకే, అలాగే అమ్మ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే మాట తప్పని ప్రభుత్వం మాది, మాట తప్పే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అని అంటున్నారు కదా. మాట తప్పని ప్రభుత్వం మాది అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ రోజన్నా అమ్మఒడి ఇస్తానంటే ఇచ్చారా? నవరత్నాలను 9 పథకాలు పెట్టానన్నారు. ఏ పథకం ఏది అమల్లోకి వచ్చిందండి? మాకేది దొరకలేదే. ఇప్పుడు మీరు కొత్తగా మీరు ఒప్పుకుంటే మేము చెప్పేదా? అలాగే జగన్ ఏమంటున్నారంటే ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఇస్తారండి? ఒక పెన్షన్ ఇస్తామని చెప్పేసి 3,500 రూపాయల పెన్షన్ అని చెప్పి 36 సార్లు పెంచారు. బాబు గారు గెలిచగలగానే 4,000 రూపాయల పెన్షన్ గెలిచిన తెల్లారే ఇచ్చారు అందరికీ. ఇక్కడ చూసుకుంటే సావదండి, ఇంకా వేరే ఏం చెప్పవసరం లేదని నా ఉద్దేశం. అదే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేస్తున్నాడు కదా. వన్స్ టైం నీకు ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇస్తే సీఎంగా నువ్వు ఎదిగి ఏమీ చేయలేను నీకన్నా, కార్పొరేటర్గా పనికిరారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకెంతకన్నా నోరు మూసుకోవాల్సిన విషయం ఏమీ లేదు, మూసుకుని ఉంటే బాగుంటుంది. ఏం చెప్తారమ్మా ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం ఈజ్ ద బెస్ట్ చెప్తామండి.